ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు. IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ముఖ్యంగా చూసుకుంటే యువతలో అంటే వాళ్ళు అనుకున్న రంగాలలో వాళ్ళు రాణించాలంటే యువత ముఖ్యంగా పాటించాల్సిన అంశాలు ఏంటి? ఎందుకంటే మీలాంటి వారు అద్భుతంగా ఎన్నో గొప్ప విషయాలు అందరికీ చెప్తున్నారు. అందులో చాలా అద్భుతమైన సారాంశం ఉంటుంది. సో ఈరోజు యువత పెడదారులు పట్టకుండా ఒక సన్మార్గంలో నడవాలి, వాళ్ళు అనుకున్నది సాధించాలంటే మీరిచ్చే సలహాలు ఏంటి? మనం చాలామంది అంటే బాగా ఎవరైనా ఎదుగుతున్నారు అనుకోండి, ఎవరైనా వాళ్ళని చూసి మనం అందంగా వీడు చాలా ఎదుగుతున్నాడు అనుకోండి, ఈర్ష్య. అసలు ఎదుగుడానికి వాడు ఏం చేస్తున్నాడో వీడు ఆలోచించడండి ఫస్ట్ ఒకటి. రెండో విషయం ఏంటంటే మనం సూర్యుడితో మనం ఎప్పుడైతే పోటీ పడతామో, సూర్యుడితో యువత ఎప్పుడైతే పోటీ పడుతుందో ఖచ్చితంగా సాధిస్తాడండి వాడు. ఎప్పుడంటే తెల్లవారుజామున లేచేటువంటి అలవాటు వీడి దగ్గర ఉండదు. ఫస్ట్ అంటే పొద్దున్నే లేచి నిద్ర అనేటువంటిది పొద్దున్న ఎప్పుడైతే నిద్ర లేచి మన జీవనానికి సంబంధించినటువంటి ఎప్పుడైతే నీ దగ్గర కరెక్ట్ అయినటువంటి ఆలోచన విధానం వస్తుందో అద్భుతంగా ఎదుగుతాం. ఫస్ట్ ఎదగడానికి ముందు నీ దగ్గర బద్ధకం వదిలేయాలి కదా. మనం సాధించాలంటే నీ దగ్గర ఉండేటువంటి బద్ధకాన్ని వదిలేయాలి, సాధించాలనేటువంటి కసి రావాలి, సాధించడానికి సంబంధించినటువంటి నీ దగ్గర విషయం ఉండాలి. ఇవేమీ లేకోకుండా ఎవరో ఎదుగుతున్నారు అంటే వాళ్ళు ఎదుగుతున్నారు. ఇప్పుడు అంబానీలు, ఆదానీలు ఈ మధ్యకాలంలో వాళ్ళ పెళ్లిళ్ళ గురించి మనం అందరం మాట్లాడుతున్నాం కదా. 5,000 కోట్ల రూపాయలు సార్, అంబానీలు, ఆదానీలు 5,000 రూపాయల కోట్లు కాదు సార్, వాడు 50,000 కోట్లు పెళ్లి వేసుకున్నా కూడా మనకు వచ్చిన నష్టం ఏంటి అనేటువంటిది ఒకసారి ఆలోచించారు. ఫస్ట్ 5,000 కోట్ల రూపాయలతోటి వాడు పెళ్లి చేసినప్పుడు వాళ్ళు ఎంతమందికి పని ఇచ్చారు? ఫస్ట్ మనం నార్మల్గా ఒక పెళ్లి చేస్తే మన ఇంట్లో పెళ్లి చేస్తేనే ఒక 10 మంది బతుకుతున్నారు కదా. మరి 5,000 కోట్లతో పెళ్లి చేసినప్పుడు ఎన్ని కుటుంబాలు బతికి ఉండాలి? నార్మల్గా ఆలోచిస్తే ఎన్ని వందల కుటుంబాలు బతికి, ఎన్ని కుటుంబాలు కాదు, ఎన్ని వందల కుటుంబాలు బతికి ఉండాలి. అది కూడా 3 నెలల పాటు ఈ సామాజిక మాధ్యమాలు 40-50 రోజుల నుంచి వాళ్ళు భోజనాలు పెడుతున్నారని చెప్పాం. ఆ భోజనాలు తినేటువంటి వాళ్ళు కావచ్చు, ఆ భోజనం వండే వాళ్ళు కావచ్చు, ఆ పేపర్ పరిశ్రమ, లేకపోతే కెమెరా వాళ్ళు కావచ్చు, పూల డెకరేషన్ కావచ్చు, అక్కడ సెట్టింగ్ వేసే వాళ్ళు కావచ్చు, కొన్ని వందల కుటుంబాలు బతికే కదా. మరి దాన్ని నువ్వు ఎందుకు ఆలోచించట్లేదు? అసలు మనం నార్మల్గా ఉండేటువంటి వాళ్ళే ఒక 10 లక్షలు 20 లక్షలు పెళ్లి చేస్తేనే కొన్ని కుటుంబాలు బతుకుతున్నాయి. మరి వాళ్ళు చేస్తే ఎన్ని కుటుంబాలు బతుకుతాయి? వాళ్ళు కష్టపడి సంపాదించినటువంటి డబ్బే కదా అది. ఈ దేశంలో కష్టపడి వాళ్ళు కూడా ట్యాక్సులు కట్టినటువంటి డబ్బే కదా అది కూడా, వాళ్ళు ఫ్రీగా వచ్చినటువంటి. అలాగా మనం కూడా ఏదైనా చెయ్యాలి అనుకున్నప్పుడు మన యొక్క వ్యక్తిత్వాన్ని పెంచుకోవాలండి. ఫస్ట్ మన వ్యక్తిత్వాన్ని పెంచుకోకుండా మనం ఏది కూడా సూర్యుడితోటో సమాజంతో మనం పోటీ పడుకోకుండా ఉంటే ఎలా సాధిస్తాం? యువత అనేటువంటి వాడు ఫస్ట్ ఖచ్చితంగా సూర్యుడితోటి మన జీవనంలో ఫస్ట్ పొద్దున్నే నిద్ర లేవాలి. ఈ నిద్ర అనేటువంటిది లేవకోకుండా ఎప్పుడో ఉంటే అది ఆటోమేటిక్గా